హోటల్ బిడ్డలకి ఎలాంటి పరిశ్రమ మాకు ఇప్పుడు పోస్కరణం కూడా లేదు సార్. డ్రైవింగ్ చేస్తారు సార్. అక్కడ దివిస్ కంపెనీ కోసం మేము వెళ్ళాం సార్. మేము వెళ్ళి గేట్ కాడ నుంచున్నాం సార్. నుంచున్న వాళ్ళని లాక్ కట్టుకెళ్ళిపోయి వేళ్ళు నడిచేసుకున్నారు సార్. అంటే ఆ కంపెనీ మాకు వద్దని సార్, మా కంపెనీ కడితే మేము బాగోదని సార్ మేము వేడుకుండేది. వచ్చి జగన్ వచ్చి అప్పుడు ఏమన్నాడంటే మీకు దివిస్ కంపెనీ పాతాల గడ్డలోకి వెళ్ళిపోతాను, బంధాల ఖాతాలోకి వెళ్ళిపోతాను, మీకు ఇక్కడికి దివిస్ కంపెనీకి మాత్రం కట్టనని మాట ఇచ్చిన మూలని మేము ఇంత గట్టిపట్టేటి మాకు దివిస్ కంపెనీ వద్దని మేము ఇలా చేయడం జరిగింది సార్. లేకపోతే ఇప్పుడు మేము అప్పుడే ఆ మాట చెప్తే మేము ఇంతవరకు రాదు సార్ మా పరిస్థితి. అందుకని నా భర్తని తీసుకు 24 రోజులు అవుతుంది సార్. కానీ పంపించానని ప్రభుత్వం చెప్తుంది సార్. విడుదల చేసేసామని చెప్తున్నారు సార్. ఇప్పటికీ మా మనుషులు ఇంటికి రాలేదు సార్. లేదు సార్, లేదు సార్, ఇంకా అక్కడ ఉన్నారు సార్. నా బిడ్డలు 3 ఆడబిడ్డలు ఆడవాళ్ళండి, పంపించలేదు సార్. 3 ఆడబిడ్డలు కూడా, నా 3 ఆడబిడ్డలు కూడా అలాగే ఓ పూట తెచ్చుకుంటే నాకు గడదు సార్ మాకు. అలాంటి నా భర్తను తీసుకెళ్ళి నా భర్తతో పాటుగా 35 మందిని తీసుకెళ్లి జబ్ జైల్లో నుండి చూడడానికి కూడా లేదు సార్. మొత్తం 5 అందులోనే ఉన్నారు సార్. మాకు పోతారని ఏం లేదు సార్. మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు సార్. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు పిల్లలు సరిగ్గా పుట్టరు సార్. పిల్లలు లేకపోతే మేము ఎలా బతకాలి సార్? ఈ వాళ్ళకి 26 రోజులు అవుతుంది సార్. మా భర్తలు ఎక్కడ పెట్టారో తెలియదు సార్. ఇచ్చేదని చెప్పారు సార్. ఇంటికి పంపించలేదు సార్. జైలుకి వెళ్తే పోలీసులు కూడా ఎత్తున్నారు సార్. ఎక్కడ పడితే అక్కడ మగ పోలీసులు ఎలా పెడితే అలా చెప్పుకోవాలని చాటు కొట్టారు సార్. చెప్పుకోలేని కొట్టారని అసలు ఎలా కొట్టారండి, అలా కొట్టారని ముందుకెళ్ళనిస్తలేదండి. అసలు ఎలా బతకాల కూడా లేదండి. ఆడలేని కూర్చోవడకంటే మగ పోలీసులు అండి ఒంటి మీద గుట్టలేకుండా ఈడ్చుకెళ్ళి పట్టు వేసులు కూడా తీసుకెళ్ళిపోయారండి. మొగలని ఇవన్నీ రెక్కేసి ఏనెక్కించి ఈ పిల్లలని బయటపడుతుందని, లేకపోతే నేను కూడా జైల్లోనే ఉండాలని ఎంత పనికి రాకుండా చిత్రహింసలు పెడుతున్నారని. మగ పోలీసులను కూడా చూడకుండా బూటుకోలతో తన్నారని, ఎస్సీ కూడా తన్నారని. 40 మంది మగలు ఒక ఆడ మనిషి ఉండిపోయింది అన్నయ్య. జైల్లో ఒక ఆడ మనిషి ఉండిపోయిందండి. మా చెల్లింది జైల్లో ఒక ఆడ మనిషి ఉండిపోయిందండి. మగవాళ్ళు ఉన్నా కానీ బదులు వెళ్తామన్నా పంపించదండి. ఆవిడ ఎక్కడుందో మాకు కనిపించలేదండి, అసలు చూపించలేదండి. ఆవిడ ఎక్కడుందో మాకు తెలియదండి. ఆవిడ ఎలా ఉందో మాకు తెలియదు. ఆవిడ ఏం చేస్తుందో మాకు తెలియదండి. ఆవిడ పిల్లలు వయసులో ఉన్న పిల్ల ఉందండి. ఆ పిల్ల ఎంత ఏడుతుందండి. ఒక ఆడ మనిషి రాజమండ్రి జైల్లో ఉండిపోయిందండి. ఆవిడ ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని పంపించలేదండి. వెళ్ళా చూడలేదండి. బట్టలు కూడా పట్టుకెళ్తే వెనక పంపించేస్తున్నారండి. ఎవరు వెళ్ళా సరే మీరు రాకండి, మీ మనసుకి లేదని చెప్తున్నారండి. 30 మందిలో ఒక ఆడ మనిషి ఉండిపోయిందండి. ఆ మనిషి ఆ పిల్ల ఎంతగానో ఏడుతుందండి. అలాగా ఎంత పనికి రాకంటే మా ఇంటికాడ మగవాళ్ళని 5 తీసిపోతా. ఇవాళ పిల్లలు చూసే దిక్కేదండి మాకు. మా ఇంట్లో 3 అండి. మా మరిది గారు, మా తోటగాళ్ళు, మా బావగారండి. పిల్లలు ఎలాగే ఎడుతున్నారండి. ఆ పిల్లలు చూసి మేము ఎడుతున్నాం, మమ్మల్ని చూసి పిల్లలు ఎడుతున్నారండి. ఆ పిల్లల కోసం కూడా చూపించట్లేదండి. ఏం చెప్పారో తెలియట్లేదండి. మాకు దివ్యస్ వద్దని చెప్పినందుకు మమ్మల్ని ఎలాగ ఆడాలని చూడుకుంటా బట్టలు లాగేసి పడిసేసి రోడ్లంటే లాక్కెళ్ళి మమ్మల్ని కొట్టి పడిసేస్తారండి. అందులోని ఈవేళ మీ బాధ చెప్తున్నారు, రేపు మమ్మల్ని బాధ చెప్తున్నారు. ఇంటింటికి వచ్చి కొడుతున్నారన్న. ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదండి. ఆ ఒక్క మనిషిని చూపించమనండి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ ఒక్క మనిషిని కూడా కనిపించలేదు. ఆ ఆడ మనిషిని ఒక పిల్లని మా చెల్లండి ఆవిడ ఒకసారి చూపించమనండి. మా పిల్లని కూడా బట్టలు నెలకు ఒకసారి ఉంటుందండి. ఆ పిల్ల ఎలా ఉంటుందో మాకు తెలియట్లేదండి. ఈ పిల్ల మాకు ఈ బ్యాటరీ వద్దన్న. ఈ పిల్లలు పుట్టిన బ్యాటరీ మాకు వద్దన్న. నమస్తే సార్. నమస్తే సార్. నాకు ఒక్క కొడుకండి, నాకు భర్త లేడండి. నా బిడ్డడు నేను ఎలా బతుకుతున్నామండి. ఈ దిమ్మిస్ కంపెనీ గురించి పోరాటానికి వెళ్తే నా కొడుకుని తీసుకెళ్లి జైల్లో వేసేసారండి. నా కొడుకండి ఒక్క కొడుకండి. నా కొడుకు ఇప్పటికి రాలేదండి. మాకు మాట్లాడలేదండి, చూడలేదండి. ఎల్లి పొలం
ఇంటికి వచ్చేస్తున్నాం సార్. మాకు న్యాయం చేయండి, మా కొత్త గ్రామానికి న్యాయం చేయండి. మేము ఎవరిని పెట్టమని అడుగుతలేదు సార్, మా బిడ్డల్ని మమ్మల్ని అవునండి సార్. పెళ్లి నిర్ణయించుకున్నామండి, క్రిస్మస్ పెళ్లి నిర్ణయించుకున్నాం. అవునండి సార్. మా పేద గ్రామం సార్, మేము కష్టపడి బతుకుతున్నామండి. ఎక్కడ అంబేద్కర్ బొమ్మ కడుక్కున్న వాళ్ళు తీసిపోయారు సార్. పిల్లల్ని నైటీలతో ఉన్న వాళ్ళు కూడా తీసిపోయారు సార్. ఎంత అన్యాయమో! ఈ పోలీసులు కూడా ఆడవాళ్ళని చూడకంట సార్. చేతులు కాళ్ళు కొట్టిపోయారు సార్. ఎక్కడుందో మనకు తెలియదండి. రాజమండ్రి సెంట్రల్ జోన్ లో ఉందండి. ఆ మనిషి మాకు తెలితే చూపించలేదండి, కనిపించలేదండి. ఆ వయసు వచ్చిన పిల్ల ఆవిడ ఎక్కడుందో ఎలా ఉందో మాకు ఒక్క బోర్డు చూపించలేదండి. ఒక్క మనిషినండి ఆడమనిషి చేశారండి. మమ్మల్ని అలా లాగేశారండి. దిగిస్తారండి, మాకు వద్దండి. దివిస్ ఫ్యాక్టరీ కోసం దివిస్ మాకు వద్దన్న, దివిస్ మాకు వద్దన్న అన్న. దివిస్ వద్దన్న, దివిస్ వల్ల చాలా నష్టం ఉందన్న. మా పిల్లలు పెరగడానికి కూడా ఉండదు అన్న. అన్న చూడండి అన్న, అలా పోరాడినందుకు అందరినీ కొట్టి తీసుకెళ్లిపోతున్నారన్న. దివిస్ పేరెత్త కూడా ఎత్తున్నారు అన్న. మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తున్నారన్న, మాకు చాలా అన్యాయంగా చూస్తున్నారన్న, నీచంగా చూస్తున్నారన్న మమ్మల్ని. సార్ యాచరీ ఉందండి, యాచరీలోకి వెళ్ళి మా ఆయన బతికితాడండి. నెలకి 20 ఏళ్ళు తెస్తాడండి. మా పిల్లలు పెంచుకుంటామండి. యాచరీకి వెళ్తాడండి, వెళ్తాడండి. రేయి పిల్లండి పెంచడం అండి. నెలకు 50 ఏళ్ళు తెస్తాడండి. పిల్లలు పెంచుకుంటామండి. మాకు దివిస్ బ్యాటరీ వద్దండి. ఆ పార్టీ వచ్చండి, ఆ పార్టీ వచ్చిందండి. మళ్ళీ ఈ పార్టీ వచ్చి ఈ పార్టీ కూడా ఇలాగే కాపాడతాం, మేము చేస్తాము. జగన్ అండి ముందు తెలుగుదేశం పార్టీ తెచ్చారండి. తెలుగుదేశం పార్టీ తెచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ వచ్చిందండి. వైఎస్ఆర్ వచ్చి మీకు కాపాడుతాం, మీకు చూస్తాము, మీకేమవ్వదు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండదు అని చెప్పారండి. ఆ ఫ్యాక్టరీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. మేము ఆడవాళ్ళు వెళ్తామండి, బయటికి పంపిస్తున్నారండి. పోలీసులు వచ్చి కొడుతున్నారండి. మా ఆయన వాళ్ళు స్టేషన్లో ఉన్నారండి, మా తమ్ముళ్ళు ఉన్నారండి. నిన్ను మెడిసి వేసి నిన్ను మెడిసి ఉండి డెలివరీ అవుతుందండి. ఎక్కడున్నాడో అని లేదండి. వెళ్తానండి మీకు ఎందుకు పర్వాలేదండి అంటున్నారండి. కనీసం కూడా దివిస్ ఫ్యాక్టరీ గురించి మటర్ కేసు అని పెట్టారండి. మటర్ కేసు అని పెట్టారండి. మా జీడి తోట ఉంటుందండి, ఎకరం ఉంటుందండి జీడి తోట అన్న. జీడి తోట ఎకరం 30,000 వస్తుంది. 307 పెట్టారు సార్. కేసులు నిజంగా అనకూడదు కానీ రైతులు ఇక్కడ పోరాటం చేయలేదు. అంటే ఒక ఫ్యాక్టరీ వద్దని వెళ్ళేందుకు 307 కేసులు అలా మొత్తం 12 సెక్షన్లు పెట్టారు సార్ అన్యాయంగా రైతుల మీద. సార్ ఆస్తి ఏం కూడా పాడు చేయలేదు సార్. అంటే ఒక్క ఈ రైతులందరూ వెళ్ళి గోడకాడికి వెళ్ళి ఆపినందుకు సార్, మాకు ఈ ఫ్యాక్టరీ వద్దని ఆపినందుకు అక్కడ ఈ రైతులందరి మీద 195 మంది మీద కేసు పెట్టారు సార్. కానీ ఇప్పటికి 36 జైల్లో ఉన్నారు సార్. వాళ్ళ కూలీలతో పెట్టారు సార్. కానీ ఇక్కడ రైతులు ఎవరో కూడా అన్యాయం చేయలేదు సార్. అక్కడ జరిగింది వాళ్ళ కూలీలతో కాల్ చేసుకున్న వాళ్ళే ఫ్యాక్టరీ దౌర్జన్యం చేసుకుని మా మీద పెట్టారు సార్. జీడితోట ఉంటుందండి. నెల సంవత్సరానికి 1,00,000 వస్తుందండి. అంతో బతుకుతున్నామండి. పిల్లలు చదివించుకుంటున్నాము. ఎలాగండి చేసుకుంటామండి. అది వచ్చి మన యూట్యూబ్ అమ్మయ్య 1,00,000 వస్తుందండి ఎకరానికి. జీడితోట 1,00,000 వస్తుంది. యూట్యూబ్ అని SEZ తీసేసుకున్నారండి. యూట్యూబ్ ఫ్యాక్టరీ గడేస్తున్నారు. మేము ఎలా బతకాలండి? ఇప్పుడు 2004లో తీసుకున్నారండి. అది 10,000 ఎకరం తీసుకున్నారండి అప్పుడు. తర్వాత ఇక్కడ APIC ఉందండి, అది 3,000 ఎకరం తీసుకున్నారండి. అంటే బీచ్ రోడ్ అటు ఇటు కూడా తీసుకున్నారండి. ఇంకా మా ఊరుని ఈ రోడ్డే ఉన్నామండి. అది అందరూ కూడా ఆక్వా బిజినెస్ మీద ఆధారపడి ఉన్నామండి. ఇక్కడ ఇంచుమించుగా 300 పైన హ్యాచరీస్ ఉంటాయి. వీళ్ళు ఈ రోజు ఇక్కడ 1,500 ఎకరం 1,500 కోట్లతో ఫ్యాక్టరీ పెడుతున్నారండి. కానీ ఆల్రెడీ హ్యాచరీస్ 2,000 కోట్లు పైన ఉంటాయండి అక్కడ పెట్టుబడి. తర్వాత ఇక్కడ ఏమి చదువుకోని వాళ్ళు కూడా 10,000 20,000 సంపాదిస్తున్నారండి. ఏమి చదువుకోని చదువుకునేవాడు కూడా నెలకి 10,000 20,000 సంపాదిస్తారండి. అంటే ఇక్కడ హ్యాచరీస్ ఉన్నాయి కాబట్టి ట్యాంకులు కడగడం, వాచ్మెన్స్, ఒక హ్యాచరీకి ఎలా లేదన్నా 100 మెంబర్స్ ఉంటారండి. చిన్న హ్యాచరీ అయితే 50 మెంబర్స్ ఉంటారు.
20,000 30,000 వరకు ఉంటారు సార్. ఎలాంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా లేడీస్ కూడా హ్యాచరీ ఓనర్స్ ఉన్నారండి, అందులో కుక్కులుగా ఉన్నారండి, స్లీపర్స్ ఉంటారు సార్. ఉంటారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటారు సార్. అవునండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటారు సార్. అవును సార్. 4 పంచాయతీలండి, గ్రామాలు విడివిడి హ్యాబిటేషన్స్ ఉన్నాయండి, అవన్నీ అనమాట. ఈ ప్రాంతం అన్యాయం అయిపోతుందని ఎదిరించి వచ్చాను సార్ నేను. ఆ రోజు ఇదే ప్లేస్ లోకి జగన్ గారు వచ్చి దీన్ని సముద్రంలో కలుపుతానని చెప్పి అంతా ఇచ్చారు సార్. ఈ రోజు మళ్ళీ అదే పని ఈయన చేస్తున్నారు సార్. మా ప్రాణాలన్నీ ఇస్తాం కదా, పేటరీ వద్దు మాకు. రావాలండి, నా కొడుకు ఆ కష్టమేమి బతుకుతున్నామండి. మా పిల్లలు జైల్లోంచి విడుదల చేయాలండి. మాకు దిమ్మేసి మాకు వద్దండి. అదండి మేము కష్టపడిపోతాం సార్. మాకు అదే న్యాయం చేయండి తండ్రి. స్థాయిలో